ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుందని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. Yeah, పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది. విల్ సీ. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్లో ఉండుంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ, అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు. అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహార్ గారు, ఐ వెంకట్ 10TV. లేదు, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా, లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగా అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 years ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో.
డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ మీదకి ఏం రావట్లేదు కొంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా